ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఈ ఉదయకాల సమయంలో మనం చదివిన ఈ వాక్యంలోని కొన్ని ప్రత్యేకమైన పదాలు మనం చూస్తున్నాం. మొదటిది శిక్ష, రెండవది దుఃఖకరము, మూడవది అభ్యాసము, నాలుగవది ఫలము. ఈ ఒక్క వచనంలో ఈ 4 పదాలు, ఈ ప్రాముఖ్యమైన పదాలను గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. శిక్ష ఎప్పుడు కూడా సంతోషకరంగా ఉండదు, దుఃఖకరంగా, కష్టంగా కనపడుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తూ ఉంటారు, అది పిల్లలకు కష్టంగా ఉంటుంది. మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం కనుక వారిని తిడుతుంటాం, కొడుతూ ఉంటాం. వారు బాగుపడాలని వారిని శిక్షించటం, మనం దండించినప్పుడు అది బాధాకరంగా ఉంటుందని, కష్టంగా ఉంటుందని వారు తృణీకరిస్తే వారి భవిష్యత్తు పాడైపోతుంది కదా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు చూచినట్లయితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని వ్రాయబడి ఉన్నది కదా. దేవుడు మనల్ని ప్రేమించి శ్రమల గుండా వెళ్ళినట్లు చేస్తారు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఆ శ్రమలు మనం సహించలేక ఓడిపోతూ ఉంటాం. భక్తుడైన యోబు కష్టాల గుండా ప్రయాణం చేసినప్పుడు విశ్వాసం కోల్పోలేదు. ఆస్తి అంతా కోల్పోయి 10 మంది పిల్లల్ని పోగొట్టుకొని ఆరోగ్యం చెడిపోయినను దేవుని వైపుకు ఎదురు చూస్తూ శోధింపబడిన పిమ్మట దేవుడు నన్ను శుద్ధ సువర్ణంగా మారుస్తాడని ధైర్యంగా పలికాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చెప్పినట్లుగా, ఆయన విశ్వసించినట్లుగానే శ్రమలను జయించి 2 దీవెనలు పొందుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు ఇది మన మేలు కోరకే అని భావించి దేవుని స్తుతించి దానిలో అభ్యాసం చేసుకునే విశ్వాసులుగా ఉండాలి. అప్పుడు నీతి అను సమాధానకరమైన ఫలం మనం తప్పక పొందుకుంటాం. ఇప్పుడు మనం పొందుతున్న శ్రమలు రేపు దేవుని రాజ్యంలో కిరీటాలుగా మారుతాయి. ఆ కిరీటం పొందుకోవడానికి మనం ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ విలువైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. శ్రమలు మా మేలు కొరకే అని, శ్రమలే శుద్ధ సువర్ణంగా మారుస్తాయని, శ్రమలే మాకు పరలోకంలో కిరీటాలుగా మారుతాయని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. శ్రమలను జయించే జయజేతం దయచేయండి. మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.